కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క పరిగ్రహ ప్రేమను పరిపూర్ణము చేసుకొనుటకు మహిమా ప్రస్థానములోని మహిమా విందును అందుకొనుటకు మహిమాన్వితమైన మహిమరాజు ముఖ దర్శనము ఎదుటకు వచ్చిన తెంచిన ప్రియులారా, మహిమవరుని యొక్క మహిమ ముఖ దర్శనములోని దర్శన భోజనమును ఆత్మ తండ్రి మనకెల్లరకును అందించి మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దిన ధ్యానాంశము మహిమ రాజు యొక్క ముఖ దర్శనములోని దర్శన భోజనము. దర్శన భోజనము. జనకులైన తండ్రి గారు ప్రభువే స్వయముగా ఇచ్చు శరీర రక్తములకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. వెళ్ళు చిన్నపాప, సండే స్కూల్ వెళ్ళాలా? వెళ్ళను అనకూడదు కదా, దేవునికి లోబడొద్దా? అన్నిటిలో కూర్చో. నిన్నేమన్నారు అయ్యగారు, నన్ను ఏమనొద్దు అన్నారని చెప్పు. కూర్చో, నిన్ను ఎవరేమన్నా. సరే, జనకులు ప్రభువే స్వయముగా మనకు అందించేటటువంటి శరీర రక్తములకు ఏమని పేరు పెట్టారు? అంతరంగ సంస్కారము అని పెట్టి దర్శన భోజనము అని అన్నారు. ఏమన్నారు? దర్శన భోజనము అన్నారు. కనుక ఈ మహిమ ప్రస్థానములో 19 సంవత్సరముల మానవ ప్రస్థానం అయిపోయింది. బైబిల్ మిషన్ తిరుపతి సంఘమునకు మానవ ప్రస్థానం అయిపోయి 20వ సంవత్సర తొలి సంస్కార విందు భోజన దినమున ఆత్మ తండ్రి మనకు సిద్ధపరిచిన సంస్కార భోజనము. ఏ భోజనం ఇది? దర్శన భోజనం. ధ్యానములో చాలా అంశాలు ధ్యానం చేసుకున్నాం. పరిగెత్తుకొని రమ్మని ఆహ్వానం ఇచ్చారు. పరిగెత్తుకొని రాలేకపోయాం. సరే, పరిగెత్తుకొని రాలేని వారు నడిచైనా రండి నా పాపి విందునకు, నడిచి రాకున్నా నడిచైనా రండి అన్నారు. నడిచి రాలేకపోతున్నాం. అందుకని పరుగెత్తను, నడవను వీలు లేని స్థితిలో పడిపోవుటకు సిద్ధమైన మనలను ఏం చేస్తున్నారు? తండ్రి భుజముల మీద వేసుకొని మోసుకొని వెళుతూ ఆ క్రమములోనే ఎన్ని అంశాలు మనకి నేర్పించారు. పాటసారినేమో కోటకోళ్లవాని ఇంటికి అప్పగించారు. పాటసారిని కుమారునైతేనో తండ్రే స్వయముగా తన పోషణలోనికి తోడుకొని వెళ్ళారు. తన పోషణలోనికి తోడుకొని
అయ్యా, బాటసారి యొక్క భాగ్యమే మానవ ప్రస్థానం అనుకుంటే, కుమారుని యొక్క సౌభాగ్యమే ఈ మహిమ ప్రస్థానముగా మాకేం చేస్తూ ఉన్నావు? నీవు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ పరిగ్రహ సంవత్సరములో అనుగ్రహిస్తూ ఉన్నావయ్యా. నమ్మగలిగే మనసెవరా? లోబడగలిగే జీవితం మీరా? సమ్మతించగలిగిన హృదయం ఎవరా? సమర్పణతో పుచ్చుకొనగలిగిన ఆత్మనెవరా? దేనిని? ఈ మహిమ ప్రస్థానములోని దర్శన భోజనమును. దర్శన భోజనం అంటేనో ఆయనే స్వయంగా ఇచ్చేటటువంటి, తండ్రే స్వయముగా. ఇక పాదిరి గారు ఇచ్చే సంస్కారము ముగింపు పలకాల అయిపోయిందని చెప్పేయాలి. ఇంకా మీరు పాదిరి గారు ఇచ్చే సంస్కారం పుచ్చుకునే దినాలు అయిపోయినాయి. మాకు అయిపోయిందంటే అయిపోయినాయి కాబట్టే ఊరెళ్ళాం మేము. ఈరోజు అయిపోయినాయి కాబట్టే ఆలస్యంగా వచ్చాము కాదు. కాదు, హాజరి గారు ఇచ్చేటటువంటి సంస్కారం అయిపోయింది అనంటే మహిమ వరుని యొక్క మహిమ ముఖ దర్శనము చేయొచ్చు. మహిమరాజే స్వయముగా అందించు ఉన్న మహిమ విందును అందుకునేటటువంటి అమృతము అని అర్థం అన్నమాట. కావాలా ఈ భాగ్యం? కావాలా? ఎందులో? ఈ మహిమ ప్రస్థానంలో. ఈ దర్శన భోజనం అయిపోతే మానవ ప్రస్థానములోని సంస్కార భోజనమైన మహిమ ప్రస్థానములోని దర్శన భోజనమైన ఆయనే నీకు వడ్డించేది. ఆయనే నీకు వడ్డించేది. ఎల్లకాలం వడ్డిస్తూనే ఉండాలా? ఎల్లకాలం అంతరంగములోనికి తొంగి చూడవా? ఏమున్నది అంతరంగములో? ఏమున్నది అంతరంగములో? కలిసి భోజనము చేయవలననేది ఆశ లేదా? ఆకలి లేదా? ఇంకా మానవ ప్రస్థానములోకే రాలేకుండా ఉన్న ఎడల, ఇంకా మహిమ ప్రస్థానమును కూడా పూర్తి చేసుకోలేకుండా ఉన్న ఎడల, మరి ఆ మహామహిమ ప్రస్థానములో ఆపేయాల. ఆ మహామహిమ ప్రస్థానములో చెప్పాలి ఆయనతో కలిసి భోజనము చేసేది భాగ్యం. అప్పుడు ఎవరు వడ్డిస్తారో? పరిగ్రహ పెళ్లి కుమార్తె వడ్డిస్తుంది కాదా? కాదా? పెళ్లి కుమార్తె యొక్క పరిపూర్ణత అంతా వచ్చేసిన తర్వాత చెప్పండి, ఇంతకాలం ఈ మానవ ప్రస్థానంలో భరించావు, మహిమ ప్రస్థానంలో సహించావు, మహామహిమ ప్రస్థానంలో తెచ్చావు కదా. ఇకనైనా నీ అంతరంగంలోకి తొంగి చూసి ఏం చేస్తానయ్యా? నువ్వు సిద్ధం చేసిందేలే, నేనేం చేయగలను? ఇద్దరికీ వడ్డిస్తానని చెప్పి ఏం చేస్తుంది?
ఈ సింహాసన అంతస్తుకు సిద్ధపడిన పెండ్లి కుమారుని అంతరంగం ఎరిగి ఆయన అంతరంగంలో తొంగి చూచి ఆయన తొడబట్టేస్తుంది. అప్పుడు కానీ ఆయన ఆశ తీరదు, ఆకలి తీరదు, ఆకలి మానదు. అప్పుడు కానీ నిజమేనా? ఇది నిజమేనంటారా? ఎవరిని అడగాలి నిజమేనా అని? అర్థమైన వాళ్ళని అడగాలి. ఎంతమందికి అర్థమైంది? ఎవరు మాట్లాడటం లేదు. అర్థమైందా? అయ్యా, ఇంత ఆకలితో ఇంత ఆశతో ఏం చేస్తున్నావు? నా కొరకు పరిగెత్తుకొని వస్తున్నావు, నా కొరకు పరిగెత్తుకొని వస్తున్నావు, నా కొరకు ప్రాణం విడుచుకొని వస్తున్నావు. పరిగెత్తుకొని వస్తుంటే, ప్రాణం విడిచి వస్తుంటే నేను అంటున్నాను, నీకన్నా నాకు అన్నీ ముఖ్యమే. నీకన్నా నాకు ఏమిటి? నా స్వంత పని ముఖ్యం, నా స్వంత నైజం ముఖ్యం, నా స్వంత సౌఖ్యం ముఖ్యం, నా స్వంత ఇష్టం ముఖ్యం, నా స్వంత ఆలోచన ముఖ్యం, నా స్వంత సంసారం ముఖ్యం, నా స్వకీయ సంపాదన ముఖ్యం. దేనికంటే? నీకంటే. ఎంత విచారం చెప్పండి. ఎవరి ఎదుట పరిగ్రహ ప్రేమతో ప్రాణము విడిచి పరుగులెత్తుకొని వచ్చుచూ ఉన్న పెళ్లి కుమారుని ఎదుట ఏమంటున్నావు? చాలే ఊరుకో అంటున్నావు. చాలే. తిట్టినా కొట్టినా అంత బాధ కలగదు, కానీ తృణీకరిస్తే ఎక్కువ బాధ కలుగుతుంది ఎవరికి? ఏమ్మా నిజమేనా? తిట్టినా కొట్టినా అంత బాధపడదు, అంత బాధ కలగదు, కానీ తృణీకరిస్తే ఎక్కువ బాధ కలుగుతుంది. సులకనగా చూస్తే ఎక్కువ వేదన కలుగుతుంది. ఈరోజు మనం చేసేది ఏంటి? ఆయనేమో పరిగెత్తుకు రమ్మంటున్నారు. ఆయన వచ్చి ఎంతసేపు అయింది, మనం వచ్చి ఎంతసేపు అయింది. వచ్చి రాగానే మోగించాం. ఏంటిది? సులకనా కాదా? ఎట్లా? పలసనా కాదా? గౌరవమా కాదా? అవమానమా కాదా? ఎట్లా? అందుకే 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 ఏం చేయాలా చెప్పండి? ఎవరో మనం కోతి పిల్లైనా బ్రతికించుకోలేకపోయింది. కోతి పిల్లైనా బ్రతికించుకోలేదని తెలిసినా ఏం చేసిందట కోతి? తల్లి కోతి పిల్ల కోతిని అంటే చచ్చిపోయింది. చెట్టు మీద నుంచి ఇటుగెంతుతా పడిపోయి చచ్చిపోయింది. చచ్చిపోతే ఏం చేస్తుందట? తల్లి దగ్గరకు వచ్చి ఆ పిల్ల కోతిని ముద్దు పెట్టుకుంటా ఉంది, అడు దిక్కుతుంది, ఇడు దిక్కుతుంది. ఇక ఏం చేసినా విడిచిపోవట్లా, దాని చుట్టూనే తిరుగుతుంది. ఇలా కాదని చెప్పి తోటమాలి ఏం చేశాడట? కర్ర తీసుకొచ్చి తల్లి కోతిని తరిమి ఏం చేశాడు? పిల్లని ఆ తోటలోనే పాతి పెట్టాడు. ఇదంతా పారిపోయినా దూరంగా ఉండి చూస్తుంది తల్లి కోతి. మళ్ళీ తోటమాల అటు వెళ్ళిపోగానే ఏం చేసిందట? తవ్వి పాతి పెట్టాడే ఆ స్థలాన్ని తవ్వి పిల్లని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆహా, దేవుడు ఈ కోతిలో, ఈ తల్లి కోతిలో ఎంత ప్రేమ పెట్టాడు అని ఆ తోటమాల అనుకున్నాడు. బ్రతికించలేనని తెలిసిన తల్లి ఏం చేసింది? కోతి వినాల ఏం చేసింది? తవ్వింది, తీసింది,
ముద్దు పెట్టు. ఈయనో మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న మరు క్షణమే బ్రతికించటం లేదా? బ్రతికించటం లేదా? ఏం బతికిస్తున్నావో ఏమో, మా బాధలే సరిపోయినాయి మాకు కదా. ఎవరికి బాధలన్నీ చెప్పండి? ఎవరికి బాధలన్నీ? రాసుకోండి, ఆ ప్రశ్న వేసి రాసుకోండి బలంగా. ఎవరికి బాధలన్నీ? ఆయన్ని బ్రతికించినా బ్రతకలేని వారి. ఎవరికి బాధలన్నీ? బ్రతికించిన బ్రతకలేని వారికి బాధలు. ఈ పెండ్లి కుమారుని పరిగ్రహ ప్రేమ యొక్క పరిపూర్ణత ఎదుట ఎవరు కూడా ఏం చేయడానికి లేదు. మా బాధలను అంటానికి వీళ్ళు లేనే లేదు. ఎవరు కూడా, ఎవరు ఇంకా బాధలు ఉన్న వాళ్ళు ఎవరు? ఎందుకు మించేముందా? తల్లిపోతే బ్రతికించుకోలేదు, కానీ పరిగ్రహ పెళ్లి కుమారుడు ఒక్క ముద్దుతో ఏం చేస్తున్నారు? ఈజ్ అబౌట్ టు ఫాల్ టు ద గ్రౌండ్. అంటే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళకపోతే ఏమైపోతున్నాడు? ఇంక అక్కడితో ఇంక అదే చివరి క్షణం. తండ్రి ఇంటికి సమీపంగా రాగలడు కానీ తండ్రి ఇంటి దగ్గరికి రాలేడు. ఇంకదే చివరి క్షణం. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? పడిపోబోతూ ఉన్నాడు. అప్పుడు తండ్రి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా వినండి వినండి, తండ్రి పరిగెత్తుకొని వచ్చి ఏం చేశారు? కుమారుణ్ణి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు. ఈ సన్నివేశానికి జనకులు ఏమని చెప్పారు? జీవితం అంతా వ్యర్థమైపోయినటువంటి, సేనా దయ్యాల చేత భ్రష్టుపరచబడినటువంటి ఆ గెదరేనీయుడు ఒక 5 నిమిషాలు ఆగితే ఏమైపోతాడట? దక్కడు. అందుకని ఏం చేశారు ఆయన చెప్పండి? పగలంతా అలసిపోయిన, రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉన్న, ఇంకా సముద్రంపై తుఫాను రేగిన ఆ గదరేనీయుల గెరాసేనీయుల దేశమునకు వచ్చి ఆ గదరేనీయుడిని ఏం చేశారు? ఒక్క చూపుతో బాగు చేశారు. ఒక్క చూపుతో. జనకులు అన్నారు, ఈయన ఎవరో మహానుభావుల్లా ఉన్నాడని. గదరేనీయుడిలో ఉన్న మానవత్వం ఏం చేసిందట? ఆ ఒక్క నమస్కారమే బాగు చేసేసింది అతను. అంటే మనఃపూర్వకంగా చెప్పండి, నమస్కారం చేయగలిగేటటువంటి వాలునిచ్చిన పెండ్లి కుమారుడు ఆ మాట అక్కడ ఆగి, ఆ మాటను అక్కడ ఆపి ఇప్పుడు వేసే ప్రశ్నకి జవాబు చెప్పాడు. గదరేనీయుడి కన్నా ఎక్కువ బాధలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? గదరేనీయుడి కన్నా నేను ఎక్కువ బాధపడుతున్నాను అన్నవాడు ఉంటే చెప్పండి. అది అర్థమైతే పెద్దగా ఇస్తే వాక్యం వినాలా, నెమ్మదిగా చెప్తుంటే నిద్రపోవాలి. ఇంకా 2 వాళ్ళు ఉన్నా ఒకటే, లోపల పోయినా ఒకటి, బాధపడుతున్నాం. పోయినా అంటే బయటికి వెళ్ళినా. గదరేనీయుడి కన్నా ఎక్కువ బాధలు ఉన్నాడు ఎవరు? ఇంత బాధలో ఉన్న గదరేనీయుడికి దర్శనం, నమస్కారం చేయగలిగిన వారినిస్తే, నువ్వు మనఃపూర్వకముగా ఆయన ఎదుటకొస్తే వాళ్ళెవరా? అందుకే అన్నారు జనకులు, సేనాదయ్యాన్ని పిలిచి వాణిగా చేసిన వానికి నిన్ను మ్రోకు
ఎదరేనీయుడికే ఆయన మ్రొక్కేటటువంటి వాలిస్తే నీకు ఆయన యొక్క మహిమ ప్రస్థానములో ఆయన ఇచ్చేటటువంటి శరీర రక్తములు పుచ్చుకొనుటకు పరిగెత్తుకొని వచ్చే శక్తి ఇవ్వరా నీకు ఆయన? ఏం పరిగెత్తుకొని వస్తామయ్యా, మాకు సరిపోతున్నాయి అని అనేవారులారా, పరిగెత్తుకొని వచ్చే శక్తి ఇవ్వరా? ఇవ్వగలరు. కనుక ఇప్పుడు చెప్పండి ఏమాట? బాధలు ఎవరికి అంటే చెప్పాలా? కొత్తవాళ్ళు బ్రతికించినా బ్రతకలేని వారు అంతే. ఎన్ని మార్లు బ్రతికిస్తున్నారు, ఎన్ని మార్లు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అందుకే ధ్యానం లేవని చెప్పుకున్నాం. చెప్పండి, ఈ దినమంతా కూడా ఈ మహిమ విందును నా కొరకు సిద్ధపరిచి ఎన్ని మార్లు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావో. ఎందుకు? ఒక్క క్షణమైన మెలకువ తెచ్చుకొని ఈ దర్శన భోజనము యొక్క పారమార్థికమైన స్థితిని గ్రహించటానికి యంత్రాంగం బ్రతుకుతుందా, ఈ యంత్రాంగం బ్రతుకుతుందా అని ఏం చేస్తున్నారు ఆయన? మానక నా బాధలే నాకు ఎక్కువ లేదు. ఏముంది మనసులో? ఇక్కడ నా బాధలే నాకు ఎక్కువలే, నా ఆటంకాలే నాకు ఎక్కువలే, ఇంకా నా సుఖాలే నాకు ఎక్కువలే. నా చికెన్ కూర చేసుకొని రావద్దా ఏంటి? నేను కూర వండుకొని రాకపోతే ఎట్లా? ఈరోజు ఊళ్ళో బాధ్యత పెట్టేసి అప్పటి భోజనాలు నాకు వద్దు. ఏంటివన్నీ? Are they all not the valid reasons that our human conscience is exhibiting to your bridegroom? ఇవన్నీ కూడా మన మానవ స్వభావము ఈ పరిగ్రహ పెండ్లి కుమారుని ఎదుట కనపరుస్తూ ఉన్నటువంటి నిత్య సత్యములు కావా ఇవన్నీ? ఏమంటే నా బాధలు నాకు ఎక్కువ, నా సుఖాలు నాకు ఎక్కువ, నా పనులు నాకు ఎక్కువ, నా ఆటంకాలు నాకు ఎక్కువ, నా అనారోగ్యాలు నాకు ఎక్కువ. అయ్యా, ఇంక ఇవన్నీ ఎందుకంటావు? అయ్యా, ఎన్ని మార్లు నన్ను ముద్దు పెట్టుకొని, చనిపోయిన పిల్లనే తల్లిపోతే అన్ని మార్లు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంటే, బాధ పెట్టక మునుపు ముద్దు పెట్టుకుంది, బాధ పెట్టిన తర్వాత బ్రతికించలేనని తెలిసినా ముద్దు పెట్టుకుంటూ మానలేదే. మరి నువ్వు ఎన్ని మార్లు నన్ను బ్రతికించిన తర్వాత కూడా చెప్పండి, బ్రతకగలటానికి, బ్రతికించానని తెలుసుకోవడానికి, బ్రతికి ఉన్నానని గ్రహించటానికి ఎన్ని మార్లు నన్ను మానకి దినమంతా కూడా ముద్దు పెట్టుకుంటున్నావో. ఏమన్నా తెలుస్తుందా మనకి? తెలియట్లేదు. ఒకవేళ తెలిస్తే ఆ అంతరంగము యొక్క ప్రేమ తెలిస్తే, ఏ అంతరంగము యొక్క మహిమ విందును, మహిమ ప్రస్థానములో అందించుచున్న మహిమ రోజు యొక్క అంతరంగము యొక్క మహిమాన్వితమైన ప్రేమ తెలిస్తే తప్పనిసరిగా మనోనేత్రములు తెరిచి ఏం చేస్తాం? దర్శన భోజనమును అందుకుంటాం. సరే ప్రియమైన వారులారా, మన మానవ స్థితిని ఆయన ఎంతగా మరి సంబంధపరుచుకుంటున్నారో మనం బాగా గ్రహించినప్పుడే చెప్పండి ఏం చేయగలం? మానవ స్థితిని ఎంతగా సంబంధపరుచుకుంటున్నారో, ఎంతగా సరిచేసుకుంటున్నారో బాగా గ్రహించినప్పుడే ఏం చేయగలం? చెప్పండి, ఆయనకు తగ్గట్టుగా ఆయన మనస్సుని హత్తుకోగలం. మరి ఎట్లా? మానవ ప్రస్థానంలో
పూట పొడవాని ఇంట్లోని భోజనమే సరిగా అందుకోలేకపోతున్నాం. ఇది పూట పొడవాని ఇల్లు. మరి మహిమ ప్రస్థానంలోని చెప్పండి, తండ్రే స్వయముగా అందించినటువంటి ఆ యొక్క కుమారునికి అందించిన ఆ పరిగ్రహ విందులోనికే, దర్శన భోజనంలోనికే రాలేకపోతున్నాము. మరి ఆ పరలోకంలో పెళ్లి కుమారుని సింహాసనము యొద్ద చెప్పండి మహామహిమ ప్రస్థానములో ఆయనతో కలిసి భుజించేటటువంటి విందులోనికి ఎప్పుడు వస్తున్నాం? అందుకే ఆ ఊహని, ఆ ఆలాపనని ఏం చెయ్యాలా? మనసులో దాచుకోవాలి. ఒక ప్రక్కన మనసులో దాచుకోవాలా. అందుకే జనకుల్ని మీరు ప్రేమించకపోతే నాకు ఎక్కువ బాధ. జనకుని ప్రేమించకపోతే జనకుని మాటలు ప్రేమించలేదు. జనకుని మాటలు ప్రేమించకపోతే మీరు అన్నిటికీ కూడా బాగుపడలేదు. అన్నిటికీ కూడా బాగుపడలేదు. ఏమన్నారు జనకులు? సంతోష బలము చేత. చాలు, ఒక మాట చాలు. సంతోష బలము చేత. ఏది సంతోష బలం ఉందా? శ్రమ పడే బలం ఉందా? ఒంట్లో శ్రమ పడే బలం ఉంది. ఎక్కడ? రెక్కాడది కానీ డొక్కాడదు కదయ్యా. శ్రమ ఏవ జయితే అన్నది కదయ్యా లోకం. లోకం ఏముంది? శ్రమ ఏవ జయితే అన్నది కదా. అందుకని శ్రమ పట్టమే నాకు జయం. ఆ జయంలోనే ఉంది సంతోషం. అయ్యో ఎంత విచారం చెప్పండి. లోకం చెప్పేది నమ్ముతాం, పెండ్లి కుమారుడు చెప్పింది నమ్మం, జనకులు చెప్పింది అంతకంటే నమ్మం. అలా నమ్మనందుకు మన మాటల మూల్యాన్ని, మన పనుల మూల్యాన్ని మనం చెల్లించుకోవాలి. వడ్డీతో సహా చెల్లించుకుంటున్నాం ఈరోజు. కూర్చోలేక, నుంచోలేక, కదలలేక. జాగ్రత్త. సాల్వ్ యువర్ ఓన్ ఫాలీ. ఏ ఫాలీ? ఫాలీ అంటే నీ బుద్ధిహీనత, నీ అవివేకం. ఏంటి అవివేకం? ఆయన నమ్మవు, దేన్నైనా నమ్ముతావు. జనకుని నమ్మవు, దేన్నైనా నమ్ముతావు. ఏమయ్యా, నన్ను నా కష్టాలు ఆర్చేవాళ్ళు ఉన్నారా, తీర్చేవాళ్ళు ఉన్నారా? ఇది మనం అనే మాట. నమ్ము. జనకుని మాట నమ్మి పాడైపోయిన వాళ్ళు ఎవరున్నారు? పెళ్లి కుమారుని నమ్ముకొని రాలిపోయిన వాళ్ళు, వాడిపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరే, ఎవరు లేరు. నమ్ముకో, నమ్ముకో, నమ్ముకో. మంచి ఎండలో వచ్చిన మామగారు, ఎంత వేదనతో వచ్చిన మామగారు, కనీసం గడపైనా తొక్కనిచ్చారా తండ్రి గారు? కనీసం గేట్ అయినా దాటనిచ్చారా? ఏమయ్యా, నేను ఇంత ప్రయాసపడి అంత పొరుగురు నుంచి నడుచుకొని వస్తే గేట్లో కూడా రానివ్వా నన్ను. ఎంత కఠినాత్ముడు నువ్వు. కనీసం ఒక మాట కూడా చెప్పుకోనివా? ఎంత మూర్ఖుడవు నువ్వు అని మానవ ఆలోచించుంటేనో భాగ్యము లేదు, బహుమానం కూడా లేదు. అందుకే చెప్తుంది, స్వంత జ్ఞానాన్ని, స్వంత నైజాన్ని ఎక్కువగా చేసుకోకండి. స్వంత ఇష్టాన్ని, స్వంత సుఖాన్ని, స్వంత సానుకూలతని ఎక్కువగా చేసుకోకండి. దేనికంటే పెళ్లి కుమారుని యొక్క ప్రాణము విడిచిన పరిగ్రహ ప్రేమ కంటే. ఎక్కువ చేసుకోలేదు ఆమె. ఏం చేసింది ఆమె? ఎక్కువ చేసుకోవాలా. ఎవరు కావాలి బాబు? ఎవరు కావాలి? ఎవరు కావాలంటున్నా? టోపీ తీసుకొచ్చు. కనుక అయ్యా, ఈ రోజున మా జనకుని మాటల్ని ప్రేమించలేక, నిన్ను సన్మానించలేక, సత్కరించలేక, లోకాన్ని నమ్మి, స్వంత బుద్ధిని నమ్మి ఏం చేస్తూ ఉన్నాను నేను? రోజున దారిపడి నేనే అయ్యా,
అంతకంతకు బలహీనమైపోతూ ఉన్నానయ్యా అని ప్రభు ఎదుట చెప్పుకొని ఆ సంతోష బలం ఏమై ఉన్నదో ఆ సంతోష బలాన్ని ఒక్కసారి మీ యొక్క మనస్సులో ధ్యానించటానికి తీసుకోవటానికి ప్రయత్నించండి. నమ్మి ఏంటా సంతోషం, ఏంటా సంతోష బలం? మా బాబు వేశాడు, మా జనకుడు వేశాడు. ఏమిటి? వాగ్దానాల దండ. ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత ఎండలోనో వచ్చింది, ఎంతో దూరం నుంచి వచ్చింది. ఒక్కటే సంతోషం. ఏంటా సంతోషం? నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. మానవ నైజానికి పెద్దపీట ఇస్తేనో గేటు కూడా దాటనీడా, లోపలకు కూడా రానీడా, ఒక మాట కూడా చెప్పుకోనీడా, మంచి నీళ్ళు కూడా ఇవ్వడా, గానంటారు. మా బాబు వేశాడని ఆనందంతో వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి ఒక్కటి కూడా లేవు, ఒక్క కష్టం కూడా లేదు. ఇది ఏమిటి? సంతోష బలము చేత సర్వ కష్టములను రాసుకోండి. ఎన్ని రాసుకోవాలో ఆ లిస్ట్ కింద రాసుకోండి. అన్నింటినీ కూడా అయ్యా ఈ రోజున అనుభవంలో తీసుకొని రా. ఎన్ని కష్టాలని అన్నింటినీ లిస్ట్ అవుట్ చేయండి. ఇదిగో ఈ ఒక్కొక్క కష్టాన్ని నీకంటే ఎక్కువ చేశాను కాబట్టే ఇది పెద్దదైంది. ఈ ఒక్కొక్క కష్టాన్ని నా జనకుని కంటే ఎక్కువ చూశాను కాబట్టి ఇది పెద్దదైంది. ఈ ఒక్కొక్క కష్టము చెప్పండి, దీన్ని నీ వాక్యం కంటే ఎక్కువ చేశాను కనుక ఇదేమైంది, ఈరోజు ఎంత అయింది కష్టం అని ఉంటే దాన్ని అప్పుడే ఏమైపోయి ఉండేది చెప్పండి. అప్పుడే అది కాంట్రాక్ట్ అప్పుడే నైనా ఇంతగా నీకు నన్ను ప్రేమించి, ఇంతగా నన్ను ప్రేమించి ఈ మహిమ ప్రస్థానంలో తోడుకొని వస్తే ఏం చేస్తున్నాను? మనసు కష్టం చేత, మానవ నైజం చేత నీ వల్లలో నీ ఎదుట సంతోషించేటటువంటి భాగ్యాన్ని పోగొట్టుకొని ఏం చేస్తున్నాను? వాటి వశం అయిపోయి చెప్పండి. ఆ మాట నాకు ఇష్టం. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట నాకు చాలా ఇష్టం. ఈ జనకుని మాటను, నీ ఏర్పాటును, నీ పరిగ్రహ ప్రేమను అందుకోలేక, నమ్మలేక ఏం చేస్తున్నా నేను? ఇప్పుడు చదవండి 52వ కీర్తన 7వ వచనం 3వ లైన్. 3వ లైన్ అంటే చదవగలిగిన వాడు చదవాలా, 3 చదవాలా. తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే. తన చేటును బలపరుచుకొనిన వాడు ఎవరో? వీడే అంటే ఎవరో? జనకుని నమ్మలేనివాడు, పెండ్లి కుమారుని పరిగ్రహ ఏర్పాటును ప్రేమించలేనివాడు, జనకుని ద్వారా వినిపించిన వాగ్దానములను ఆధారం చేసుకోలేనివాడు ఎవడు? తన చేటును బలపరచు. ఏదైతే కీడో ఏం చేశాడట? తన చేటును బలపరుచుకున్నవాడు వీడే. జాగ్రత్త. సంతోష బలము చేత సర్వ కష్టములను అంతరింప చేయటానికి నీ పరిగ్రహ ప్రేమతో పెండ్లి కుమారుడు ప్రాణం విడిచి పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఏమైపోతున్నాం? నమ్మలేక, ఆధారం చేసుకోలేక అంతకంతకు భక్తిహీనులమై, అవిశ్వాస పరులమై ఎక్కడ మిగిలిపోతున్నాం? చేటును బలపరచు. ఇప్పుడు చదవండి, ఆ వచనమంతా చదవండి. వచనమంతా చదవండి అంటే మళ్ళీ 3వ లైన్లో
ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, ఇంకా అక్కడ అండర్లైన్ చేసుకుంటే తన రెక్కల కష్టమందు నమ్మిక ఉంచి, తన పని పాటల యందు నమ్మకముంచి, తన స్వంత ఏర్పాటుల యందు నమ్మకముంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే 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 అని చెప్పుకొనొచ్చు. వారిని చూచి నవ్వుదురు. జాగ్రత్త జాగ్రత్త. ఈరోజు మన బలహీనతలే ఏం చేస్తున్నాయి? పెండ్లి కుమారుని పరిగ్రహ ప్రేమనే అపహాస్యం చేస్తున్నాయి. రేపు చెప్పండి, ఏ బలహీనతల చేత పెండ్లి కుమారుని పరిగ్రహ ప్రేమను అపహాస్యం చేయించావో ఆ బలహీనతలే నిన్ను చూచి నవ్వబడతావు. అవమానం పొందవలసిన స్థితిలోనికి వెళ్ళిపోవలసి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త. మనమందరం మంచివారమే, మనమందరం కూడా మంచివారమే. కానీ విడవలేని కొన్నిటిని బట్టి ఏమైపోతున్నాం? మనం అందరం కూడా వ్యతిరేకులమైపోతున్నాం. విడవగలవా? నమ్మగలవా? నమ్ము నమ్ము నమ్ము. ఏమన్నారు తండ్రి గారు? నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు. అంతా నష్టమే, ఎడు చూసినా కీడే. నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు. నమ్మి కనిపెట్టే. కష్టాలలో సృష్టికర్తపై విసుగవద్దు. నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు. ఒక్కసారి నమ్మి కనిపెట్టు. అప్పుడు అనుభవం దొరుకుతుంది, మేలు కనబడుతుంది. నమ్ముకోలేక కనిపెట్టలేక. అందుకే అందరము కూడా చెప్పండి, అందరము కూడా ఆత్మతండ్రి ఇచ్చిన డెఫినిషన్ బాగా మనసులో రాసుకోండి. అందరము కూడా బ్రతికించిన బ్రతకలేని వారంగా మారిపోతుంది. బ్రతికించిన బ్రతకలేని వారంటే బాగు చేసినా బాగుపడలేని వారని కదా అర్థం. ఎంతగా ఆయన ఏం చేస్తూ ఉన్నారు? పిశాచి పాతి పెడుతున్నాడు, అయినా కానీ మనం ఏం చేస్తున్నాం? తవ్వుతున్నా, తీస్తున్నా, బ్రతికించుకుంటున్నాం. కాదా కాదా? వాడు పాతి పెట్టిన తవి తీయట్లేదా? సమాజంలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కాదా? ఎన్ని మాళ్ళు బ్రతుకుండగానే సమాధిలో నీకు వెళ్ళిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయో మనంతరంగా. నిజం కాదా ఆ వాక్యం? ఎంత శక్తితో నన్ను విమోచిస్తూ ఉంటే చిన్న చిన్న కష్టాలకి ఏం చేస్తున్నాను? నేను అధైర్యపడిపోతున్నాను, బాధపడిపోతున్నాను, ఇంకా మీకు దూరం అయిపోతున్నాను. ఏముందిలే అని నిన్ను తృణీకరించుకుంటున్నాను. కనికరించరా నన్ను, నా విశ్వాసం బలపరచరా తండ్రి, నా విశ్వాసం బలపరచరా ఈ మహిమ ప్రస్థానంలో. దయచూడయ్యా అని ఆయన వైపు చూస్తూ మహిమనాథుని ముఖ దర్శనములోని దర్శన భోజనమును అందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇదంతా కూడా పరిచయమే. ఇక కొంచెం వివరం వినండి. మొట్టమొదటిది, చిన్న కుమారునికి అందిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనము. తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనము. మరి ఎక్కువ వివరించండి అని అనొద్దు. రెండవది లూకా 15:20. మొదటి పాయింట్కి లూకా 15:20. రెండవది, గ్రీసు దేశస్థురాలికి దొరికిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనము. గ్రీసు దేశస్థురాలికి
దొరికిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. మాట అంతా కటువుగా ఉంది, అసలు కనీసం జవాబు కూడా చెప్పలేదు. వెనకాల వచ్చి పిలుస్తూ ఉంటే వెళ్ళింది ఎందుకు? ఆయనకి తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళింది ఎందుకు? ఈ స్త్రీ కొరకే, ఈ బిడ్డ కొరకే, ఈ అంతరంగం కొరకే. కానీ ఏమన్నారు? నేను నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాను. కానీ చదవండి, అక్కడ ఉన్నది కదా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను, కానీ మిగిలిన వారి యొద్దకు నేను పంపబడలేదు. చదవండి, వచనం చెప్పండి. 15:24. నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు కూడా నేను పంపబడలేదు. మరి వెళ్ళింది దేనికో? వెళ్ళింది ఎక్కడికి? కనాను ప్రాంతాలకు కదా. వెళ్ళింది కనాను ప్రాంతాలకి. ఏమని చెప్పారు? ఇంకెవరి యొద్దకు పంపడలేదంటే ఏమనుకోవాలి నువ్వు? సరేలే, ఆయన చెప్పాడు కదయ్యా, ఇప్పుడు కాదని అన్నాడు కదా, పో అని అనుకోవాలి కదా. అనుకోవాలి. ఎందుకో జనకులు అన్నారు, ఆయన ముఖ దర్శనంలో ఏమున్నదట? ఆయన ముఖంలో ఉన్న జాలి, ఆ కరుణ ఏం చేసింది? కనాను స్త్రీని కట్టిపడేసింది అని అన్నారు. కనాను స్త్రీని ఇది కాదు, ఇది నిజం కాదు, ఈ మాట నిజం కాదు. దానికి ముందు ఈ మౌనం నిజం కాదు, ఈ మౌనం నిజం కాదు, ఈ మాట నిజం కాదు. ఇంకా ఈ మనస్సు కూడా నిజం కాదు, ఈ మనస్సు కూడా నిజం కాదు. ఏ మనస్సు? పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట, ఈ మనసు కూడా నిజం కాదు. ఏమున్నది? ఏమిటి అసలైనది? ఏమిటి? ఆ అడుగులోకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అక్కడ వేసుకున్నది తన అంతరంగ విశ్వాసం యొక్క లంగరు అక్కడ వేసుకొని అక్కడ స్థిరంగా ఉన్నది. అందుకొరకే ఏమన్నది? తల మీద నుండి పడే సంతోషం, ఆ మాత్రం నాకు దొరికితే చాలయ్యా. అప్పుడేమన్నారు? మా అని విశ్వాసము చాలా అయిపోయింది, ఇంకెళ్ళు అయ్యా. నేను ముఖ దర్శనం చేస్తూ ఉన్నా ఈ గ్రీసు దేశస్తురాలకి నువ్వు ఇచ్చినటువంటి ఈ దర్శన భోజనంలో ఆయన ఆ భాగ్యం ఎంత గొప్పది అని అంటే చెప్పండి. బల్ల మీద నుండి పడేటటువంటి రొట్టె ముక్కలనైనా ఆయన ఈ పరిగ్రహ విందు యొక్క మహిమ ప్రస్థానములోని ఈ పరిగ్రహ విందు యొక్క బల్ల మీద నుండి పడేటటువంటి రొట్టె ముక్కలనైనా పుచ్చుకోవడానికి ఇష్టపడిన ఆమెకు ఏం చేశారు? ఆయన నశించిన గొర్రెలు కూడా పుచ్చుకోలేని అత్యున్నతమైనటువంటి విందును ఇచ్చి పంపించారు. అదే దర్శన భోజనం. దర్శన భోజనం అంటే ఏం లేదు, ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉండటమే. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడు ఎట్లుండునో అదే ఏమిటి? దర్శన భోజనం అంటే ఏం అవసరం లే అయ్యా. అలా నీ ముఖబింబం చూస్తూ ఉంటే ఏమైపోతుంది? అన్నీ నెరవేరిపోతాయి, అన్నీ కలుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ తీరిపోతాయి, అన్నీ. ఇంకేముందయ్యా? అదే కదా ఆ దర్శన భోజనంలోనే ఏమని పాడుకున్నారు జనకులు? అయ్యా నాకే అయ్యా
ఆయనను చూసిన అంతయు సరి అని పాడుకున్నారు. ఇంకా నాకేమి కొదువ నాదుడు, అంతా సరైపోయింది కాబట్టి ఇంకేముంది, ఇంకా కొదువే ఉంది, లోటే ఉంది. అంటే ఇక్కడే ఉన్నదంతా ఎక్కడా? నిన్ను నమ్మిన తండ్రిని అంతా అక్కడే ఉంది. ఆయన నమ్మి ఏర్పాటులో నీకు తెచ్చారు, కానీ నువ్వు నమ్మి ఏర్పాటులో కొనసాగలే. అది విచారం. ఆయనేమో నమ్మి ఏర్పాటులో నీకు తెస్తే నువ్వు ఆయన నమ్మి నమ్మిన తండ్రిని నీవు నమ్ముతావా? అంతా సరైపోతుంది. ఏ కొదువు కూడా ఉండదు. ఏది మిమ్మల్ని అసలు ముట్టుకోదు. ఉంటాయి, ఉండటానికి చిన్న చిన్నగా ఏవి బాధించవు, ఏవి మిమ్మల్ని అడ్డగించవు, ఏవి కష్టపెట్టవు, ఏవి వెనక్కి లాగేయలేవు. రైట్? కనుక గ్రీసు దేశస్తురాలికి దొరికిన తండ్రి ముఖ దర్శనంలోని దర్శన భోజనం. తరువాత యబ్బోకు రేవులో యాకోబుకు కలిగిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. నేను దేవుని ముఖాముఖిగా చూచాను అన్నారు. ఏమన్నారు? నేను దేవుని ముఖాముఖిగా చూచాను. యా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. కనపడటానికే యబ్బోకు పెనుగులాడినట్టు కనపడినా, యబ్బోకు రేవులో యాకోబు గారు పెనుగులాడినట్టు కనపడినా, నీ ముఖ దర్శనములో నువ్వేం చేశావు? యాకోబు గారికి దర్శన భోజనం ఇచ్చావు. ఆ దర్శన భోజనమే ఏం చేసింది? ఇశ్రాయేలుగా మార్చివేసింది. ఆ దర్శన భోజనమే ఇశ్రాయేలుగా మార్చివేసింది. అంత ధన్యత అయ్యా. ఎక్కడికి వస్తే ముఖ దర్శనములోని ఆ దర్శన భోజనములోనికి వస్తే ఎంత ధన్యత. ఈ కనాను స్త్రీనేమో ఇశ్రాయేలీలందరికన్నా గొప్ప విశ్వాసం కలిగిన దానిగా మార్చింది. చిన్న కుమారునేమో సగమాస్తి తీసుకొని నా పాడు చేసినటువంటి చిన్న కుమారునేమో నిండు ఆస్తికి వారసునిగా చేశారు. కాదా? అందుకే కుమారత్వం అంత గొప్పది. అందుకే కుమారత్వంలోనికి రావాలంటేనో సంపూర్ణంగా రావటం అంత ముఖ్యం అన్నమాట. ఇంకెప్పుడు మనం చెప్పుకునేదేగా. ఏమ్మా అంటే అదిగో అక్కడ చెట్టు కట్టేసి వచ్చాను. ఆ గుండికాయ, ఈ గుండికాయని ఏం చేసిందట? చెట్టు కట్టేసి వచ్చాను. కొంచెం దారి కనుక అక్కడ ఇక్కడ ఏం చేయకూడదు. వాటికి వీటికి మనం ఏం చేయకూడదు చెప్పండి? మన హృదయాన్ని కట్టివేసి అప్పగించి ఆయన దగ్గరికి రాకూడదు. కట్టేశామా, అక్కడ ఇక్కడ కట్టేసి వచ్చామా? చెప్పండి, కుమారత్వంలోనికి రాగలవా? సంపూర్ణంగా రావటం దేనికి సంబంధించింది అన్నారు జనకులు? కుమారత్వమునకు సంబంధించింది. అంటే ఎన్నైనా ఉండనివ్వండి, నాకెవరు ఎక్కువ చెప్పండి? ఇవన్నీ కూడా నా మాటలు కాదు సుమా, జనకులు మనకు చక్కగా నేర్పించినవి. కానీ ఇవన్నీ మనకి రుచించక, లేదా వీటన్నిటిని మనం పాటించలేక ఏం చేయలేకపోతున్నామో. 65వ కీర్తనలోనికి రండి. 65 కీర్తనలోనికి వస్తే 8వ వచనములో ఆ వచనం క్రింద నుండి 5వ వచనం 5వ లైన్ చదవండి. ఇన్నిటిలో నీవే ఎక్కువ తండ్రికి. ఇన్నిటిలో నీవే ఎక్కువ తండ్రికి. ఇన్నిటిలో కీర్తనలు అంటే ఇవి జనకుని కీర్తనలు. ఇన్నిటిలో
నీవే ఎక్కువ. ఇన్నిట్లో నీవే ఎక్కువ అంటే అన్నిటిలో నాకు ఆయనే ఎక్కువ అని అంటున్నావా? లేదు. నీకేమో ఇన్నిట్లో ఆయన ఎక్కువ, నీకేమో అన్నిట్లో ఆయన తక్కువ. తేలిపోట్లా. అందుకే చెప్పండి, అందుకే చెప్పండి అందుకే మనం చెట్టును బలపరుచుకుంటున్నాం, చెట్టుని బలపరుచుకుంటున్నాం. జాగ్రత్త అయ్యా, కనికరించండి. ఇన్నిటిలో నన్ను నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నప్పుడు నేను కూడా నిన్ను అన్నిటిలో ఎక్కువగా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే, అన్నిట్లో ఆయన ఎక్కువగా చూసుకున్నప్పుడు నీవు తలగా ముందువు కానీ ఉపదేశ కాండంలో వాగ్దానం నెరవేరు. You will always become the head, but you will never become the tail, either in your physical life or in your spiritual life. లోక జీవనమైనా, సంసార జీవనం, సామాజిక జీవనం ఏమైనా సరే నువ్వు ఎలాగ ఉంటావు? అలాగానే ఉంటావు. కానీ నువ్వు అన్నిటికీ గొప్పగా ఉంటావు. యూ విల్ నెవర్ బి ద లీస్ట్, ఎక్కడా కూడా. రైట్. యెహోవా రేవులో యాకోబుకు కలిగిన ముఖ దర్శనములోని దర్శన వచనం. అయ్యా అని ముఖ దర్శనం పెనుయేలుని పేరు పెట్టారు. నేను దేవుడిని ముఖాముగ్గా చూశానయ్యా. ఆ ముఖాముగ్గా చూసినందుకు ముఖాముగ్గా చూసినందుకు ఏం చేశారు? తండ్రి దర్శన భోజనం ఇచ్చారు. ఆ దర్శన భోజనములో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా యాకోబుని ఏం చేసినాయి? ఎంతకాలం? ఈ రోజు కూడా అవే దీవెనలు. ఈ రోజు కూడా దీవెనలు ఇంకా కుమ్మరించబడతానే ఉన్నాయి. ఎందులోనివి? ఆ యాకోబు చేసిన ముఖ దర్శనములోని, యాకోబు చేసిన ముఖ దర్శనమును బట్టి అందించబడిన దర్శన భోజనములోని భాగ్యములు ఇంకా 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 ఎవరికి? ఇశ్రాయేలీయుల మీద కుమ్మరించబడుతూనే ఉన్నాయి. మరింతగా కుమ్మరించే ఈ దర్శన భోజనాన్ని ఏం చేయాలి మరి? సులకం చేయాలా, పాల్సం చేయాలా, లేకపోతే అన్నిటికన్నా ఎక్కువగా ఎంచుకోవాలా? చిన్న చితక వాటికి ఏం చేయాలా? సులకం చేయాలా, పాల్సం చేయాలా? అదేగా ధ్యానం అంతా. యేసు ప్రభు నిన్ను చూచి రమ్మనుచున్నాడు, నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు. అంతా ఆయనేమో అని అంటే మనం అంతా వెనక. అంతే. రైట్. ఇక 4, ఘనమైన మధ్యవర్తిత్వమును బట్టి లభించిన దర్శన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. ఘనమైన మధ్యవర్తిత్వమును బట్టి లభించిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. వివరం అడగొద్దు. యోబు గ్రంథం 33, 23, 26. 23, 26. యోబు 33, 23, 26. అంటే చెప్పుకున్నాం, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు అని. సమాధిలోనికి వెళ్ళిపోయిన ఒక ప్రాణాన్ని ఎలా విమోచిస్తున్నారో వివరం అంతా అక్కడ ఉన్నది. దాన్ని మీరు చదువుకోండి. ఆ విమోచించిన తర్వాత 26వ వచనంలో ఏమున్నదంటే, అతడు ఆయన ముఖమును చూచి సంతోషించును అని ఉన్నది అక్కడ. ఆయన ముఖమును చూచి సంతోషించు. అదే ఏమిటి చెప్పండి? ముఖ దర్శనములోని దర్శన భోజనము యొక్క ప్రభావం సమాధిలో నుండి విమోచిస్తుంది. తరువాత 5, బలమైన విజ్ఞాపనను బట్టి దొరికిన ముఖ దర్శనములోని దర్శన భోజనం. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. అయినా వీటిని ఏం చేయాలా అంటే, చిన్నపిల్లలు చిన్నప్పుడు అందరం చేసే పనే. బాదంకాయ దొరికింది, బాదంకాయని కొడితే ఎక్కువ ప్రయాసాన్ని వదిలేస్తామా? వదిలిపెట్టాం కదా. బాదంకాయ దొరకటమే పండగ. ఏం చేస్తాం? ఇప్పుడు కనపట్టలేదులే బాదంకాయలు. ఆ బాదంకాయని ఏదో ఆ చెట్టు కిందో ఇంకెక్కడికో, అమ్మా అక్కడే కొట్టుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా.
ఏం చేయాలా? ఇంకా కనబడి అన్ని ఏరుకోవద్దా జేబులో నింపుకొని? అంటే నా ప్రాసెస్ చెప్తున్నానులే. నింపుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేయాలా? కుంకుడుకాయలు కొట్టే గుండ్రాయి ఉండేది ఇంట్లో. గుండ్రాయి అంటే అప్పుడు అర్థమైంది. ఏ అంటారా, గుండ్రాయి అంటారా ఇక్కడ? కుంకుడుకాయలు ఉంటే గుండ్రాయి ఉంటే ఆ గుండ్రాయి తీసుకొని ఏం చేయాలా? అన్ని ఒక్కొక్కటి ఇంకెవరో మనకెవరన్నా సహకరిస్తారో మనకు నచ్చితేనో ఒక బొమ్మ పెట్టాలి కొంచెం. ఇక మిగిలినవన్నీ ఓపికగా కూర్చొని ఏదో సెలవుల్లో ఏ పని లేనప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు చేసే పని. ఇప్పుడే అంత ఉపయోగకరమైన మనకి అలివి కావట్లేదని వదిలేయమే. ఆఖరికి ఏమైనా కూడా గుండ్రాయితో కొట్టుకునేటప్పుడు నలగవా? నలిగినా ఏం చేస్తాం? సహించుకుంటాం. ఎందుకు? ఆ బాదం కాయలో ఉన్న పప్పు యొక్క మాధుర్యం అటువంటిది. అది మాధుర్యం అని కాకపోయినా కొంచెం మానవ స్వభావాన్ని బట్టి చెప్తే ఉచితంగా దొరికేది మనకి ప్రియం. క్షమించండి, కొంచెం తేలిగ్గా ఏమి కష్టపడకుండా దొరికేదానికి మనకేంటి ఎక్కువ సంవత్సరం మా ప్రాణం విడిచేస్తాం దాని కొరకు. సరే, అది అట్లాగని చిన్నపిల్లలకి ఎవరికి ఇష్టం ఉంటుంది అన్నా కాదు. అక్కడ దొరికిన దాన్ని ఏం చేయాలా? ఏదో చెప్పాను కదా, టైం పాస్ కొరకు చేసేది. సరే, అలాగే ఆ క్రమంలోనే అర్థం కావట్లేదు కదా అని విడిచిపెట్టకుండా ఈ బాదంకాయలన్నింటినీ ఏం చేస్తారు మీరు? జేబులో వేసుకొని కాస్త గుండ్ర ఇచ్చేవాళ్ళని, సహాయం చేసేవాళ్ళని, ఎట్ట కొట్టాలో చెప్పేవాళ్ళని అడిగి ఏం చేస్తారు? వివరించుకొని కాస్త జాగ్రత్తగా మళ్ళీ ఒలుచుకొని ఆ పప్పుని అప్పుడు మీకు మేలు. బలమైన విజ్ఞాపనను బట్టి దొరికిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. దానియేలు గ్రంథం 9:17. దానియేలు గ్రంథం 9:17. తర్వాత హోషేయ గ్రంథం 2:21-23 వరకు. ముఖ దర్శనమేమో దానియేలు 9:17లో ఉంది. దర్శన భోజనమేమో హోషేయ 2:21-23లో ఉంది. ఆ రెండు సంబంధించినవి ఒకదానికొకటి. బలమైన విజ్ఞాపనను బట్టి దొరికిన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. ఇవన్నీ కూడా టెక్నిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మెథడ్స్ అండ్ మీన్స్. దేని కొరకు? దర్శన భోజనం కొరకు. అయిపోయింది, చెప్పాను కదా. పాదిరి గారు ఇచ్చేది సంస్కార భోజనం. పాదిరి గారు ఇచ్చేది సంస్కార భోజనం. కానీ ఏం కావాలి నీకు? ఈ మహిమ ప్రస్థానంలో దర్శన భోజనం కావాలి. ఆ దర్శన భోజనం అందుకోవాలి అని అంటేనో ఈ పద్ధతులు. యబోకురేవులో పెనుగులాడాడే, అది కావాలి. తన జనాంగం అంతటి కొరకు బలమైన విజ్ఞాపన చేశాడే, అది కావాలి. ఘనమైనటువంటి మధ్యవర్తిత్వం దొరికిందే, అది కావాలి. అట్లాగే తండ్రి ఇంటికి రాగలిగినటువంటి, తండ్రి ముఖ దర్శనంలోనికి రాగలిగినటువంటి చిన్న కుమారుడి స్థితి నీకు కావాలి. అట్లాగే గ్రీసు దేశస్థురాలి యొక్క విశ్వాసాంతరంగం కావాలి. జనకులు అన్నారు విశ్వాసాంతరంగం అని హెడ్డింగ్ పెట్టి ఆ గ్రీసు దేశస్థురాల గురించి అంతా చెప్పారన్నమాట. ఒక్క పిల్లన్నా బాధపడలేదు, మాట్లాడకపోయినా బాధపడలేదు, ఇంకా తృణీకరించినా తోసేసినా కూడా బాధపడలేదు, ఆఖరికి ఆగకపోయినా బాధపడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందట? ఆయన ఎక్కడైతే వెళ్ళారో ఆయన దగ్గరకు వచ్చి మ్రొక్కి, అక్కడ ఏముంది? మ్రొక్కి, వెంబడించి మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయను. ఎంత కనికరాలతో నిండిన అంతరంగం చెప్పండి. ఎంత మంచి మనసు, ఎంత ఓర్పు, ఎంత శాంతం, ఎంత సహనం. ప్రభువా నాకు సహాయము చేయను. ఇంత భక్తి కనబరిచే అప్పుడైనా వచ్చిందా? వెంటనే ఏమొచ్చింది జవాబు? ప్రభువా నాకు సహాయం చేయమంటే ఏమున్నది అక్కడ? అమ్మో, ఏంటయ్యా కూర్చుంటే అంతా అయిపోయింది అనుకున్నానే, నీకు మ్రొక్కితే నువ్వు అంతా అయిపోయింది అనుకున్నానే. ఏం మ్రొక్కినా కూడా పరీక్షిస్తావా ఇంకా నన్ను?
నేను సమర్పణ చేసుకున్నా కూడా పరీక్షిస్తావా నన్ను? అవును. ఎందుకు? నీ విశ్వాసాంతరంగము కడవరకు నిలిచేదై ఉండాలి, అంతవరకే. అందుకే జనకులు అన్నారు కడరాకడా అని. కడవరకు నీ విశ్వాసాంతరంగం ఏం కావాలా? అప్పుడు ఆ దైవజనుడు అన్నారే, నేను తుదముంటా స్వదింపబడవాలని కోరుకుంటున్నాను. ఏమన్నారు యోబు గారు? అయ్యా, ఐ వాంటెడ్ టు బి టెస్టెడ్ టు ద లాస్ట్. ఇక తుదమొట్ట ఇక ఎంతగా మించిందో ఇక ఎట్లాగో దిగాను కానీ నువ్వు నన్ను నమ్మి అప్పగించావని అర్థమైపోయింది. ఇక అప్పగించిన తర్వాత ఏమని సమర్పణ చేసుకుంటున్నాను? నీవు నన్ను తుదమొట్ట ఇక ఆపొద్దు, కానీ ఏం చేస్తావు వచ్చే తుదమొట్ట శోధింపబడవాలని నేను అప్పుడు కానీ శుద్ధ సువర్ణంలాగా బయటకు వస్తానయ్యా నేను. then I will come out as a refined gold. ఇంకా ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా, నా అంతరంగానికి అవసరమైనటువంటి పాఠాలు ఇవన్నీ కూడా గ్రీసు దేశస్తురాలి యొక్క విశ్వాస అంతరంగాన్ని కలిగి ఉండండి. ఏమి ఆదిరి గారు మాట్లాడకపోతేనే మీకు ఎంతో బాధ, ఇంకో మాట గట్టిగా అంటేనే ఇంకెంతో బాధ, ఇంకేమన్నా అంటేనో ఎత్తే జెండా ఎత్తేసే, లేదు వెళ్ళిపోయారు పో, లేదు ఇక్కడ లేరని చెప్పు. ఏంటి రాలేదంటే ఊరెళ్ళారని చెప్పు. ఏంటి రాలేదంటే అసలు పూర్తిగా మారిపోయారు, ఇల్లు మారారని చెప్పు. ఏంటి రాలేదంటే ఊరు విడిచిపెట్టారని చెప్పు. ఎందుకు? మన స్థాయి తీవ్రతను బట్టి ఏమవుతుంటది, దూరం అయిపోవడం అనేది నిర్ణయించబడుతుంది. అది ఎక్కువ బాధ కలిగిందా, ఊరి విడిచిపెట్టేసామని చెప్పేసి. అయ్యో ఈ విశ్వాసాంతరంగం ఏమని చెప్పుకున్నాం మొట్టమొదటి రెండో పాయింట్ చెప్పేటప్పుడు? ఆయన హృదయాంతరంగములోనికి వెళ్ళి అక్కడ దగ్గర వేసిందా, అక్కడ వేసి నీకు అక్కడి నుంచి ఇంక విడిచిపెట్టట్లా. నువ్వేమైనా చెయ్యి, లంగర్ ఎక్కడ వేసింది? ఆ అట్టడుగున ఆ హృదయాంతరంగంలో లంగర వేసి ఇంక అక్కడి నుంచి గట్టిగా పట్టు. నువ్వు ఏమన్నా సరే, నువ్వు ఒక్కొక్క పిల్ల అన్నా సరే, నువ్వు చేసినా సరే, ఏం చేసినా సరే, నాకు మాత్రం నువ్వు సహాయం చేయగలవు. నీకు చేయాలని ఉంది కాబట్టి నువ్వు చేస్తావు, అంతే. అది ఏమిటది? చిక్కులు నన్ను చుట్టుకొన్నాను, నిన్నే పట్టుకొని వాలిమ్ము. ఆయన్నే పట్టుకొని వాలంటే అది. ఇప్పుడు ఎక్కడుంది? ఊరికే వచ్చేమటప్పగా వేస్తే చాలు, పట్టు వదిలేయాల. ఇంకో చిక్కుడుకాయ సిరితే చాలు, వదిలేయాల. అని అంటే చాలు, వెనక్కి వెళ్ళిపోవాలి, మానేయాల. ఎట్లా? డ్యూటీ చేశారు, ఎట్లా? తప్పదు కదయ్యా, ఏదో ఇక మనసంతా నువ్వే, కానీ శరీరం అంతా అక్కడే, ఇక తప్పదు నాయన అని అనుకొని ఏం చేయాలా? అందుకే మహిమ పెళ్లి కుమారుడి యొక్క మహిమాంతరంగములో ఏం చేయాలా? మన యొక్క విశ్వాసం అక్కడికి వెళ్ళి లంగర వేస్తే ఈ లోపు చిన్న చిత్తకం ఏవి కూడా మనల్ని ఇంకా అడ్డుపరచలేవు. పెళ్లి కుమార్తె అక్కడ లంగర వేసింది కాబట్టి ఏమన్నది పెళ్లి కుమార్తె? నరులు నపవాదియు. నరులేం భూమి మీద ఉన్నారు, అపవాదేం వాయుమండలంలో ఉన్నాడు. నరులు నపవాదియు నడ్డు పరుపలేరనుచున్నది, గరుడడిగో అనుచున్నది, పాప గరుడు అనుచున్నది. అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెప్పండి, ఇంకేవి కూడా మనల్ని ఆపలేవు. అదే ఏమిటి? గ్రీసు దేశస్తురాలి యొక్క విశ్వాసాంతరంగం, సాత్వికాంతరంగం. అంతే. సరే, మహిమ జ్ఞానమును బట్టి ప్రత్యక్షమైన తండ్రిని తలంచుకొని చదువుతున్నాం కదా. మహిమ జ్ఞానమును బట్టి ప్రత్యక్షమైన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. అలా బాలంకాయనే అనుకోండి. మహిమ జ్ఞానమును బట్టి ప్రత్యక్షమైన తండ్రి ముఖ దర్శనములోని దర్శన భోజనం. అంతా కనిపెట్టింది ఆమె, అంతా కనిపెట్టింది శాబాదేశపు రాణి.
అయ్యా నేను విన్న దాంట్లో కనీసం సగం కూడా లేదే అని అన్నది. కనుక ఈరోజు ఈ మహిమ ప్రస్థానంలో పాదిరి గారు చెప్పేటప్పుడు విన్నదంతా కూడా సగం కూడా ఉండదు, కనీసం పావు కూడా ఉండదు. ఎక్కడికి వెళ్ళేసరికి చెప్పండి, పెళ్లి కుమారుని ముఖ దర్శనంలోని దర్శన భోజనంలోనికి వెళితే ఇప్పటిదాకా పాదిరి గారు బోధించిందంతా కనీసం పావు కూడా ఉండదయ్యా అని చెప్తాం మనం అక్కడికి వెళ్ళి. కనుక మహిమ జ్ఞానం బట్టి ప్రత్యక్షమైన ముఖ దర్శనంలోని దర్శన భోజనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 9:4-7, లేదా రాజులు తీసుకున్నా పర్వాలేదు. రాజుల 1వ గ్రంథం 10:4-9, దినవృత్తాంతం 2వ గ్రంథం 9:4-7, దినవృత్తాంతం 2వ గ్రంథం 9వ అధ్యాయం 4-7. తర్వాత పునరుద్ధాన వరుని ఆగమనమును బట్టి పెట్టబడిన పునరుద్ధాన వరుని ఆగమనమును బట్టి పంచిపెట్టబడిన ముఖ దర్శనములోని దర్శన భోజనం. అంటే యోహాను సువార్త 21:4-12. యోహాను సువార్త 21:4-12. తర్వాత 8 పరలోక సింహాసనము కొరకు పెండ్లి కుమారుడే తినిపించుచున్న ముఖ దర్శనములోని దర్శన భోజనం. పరలోక సింహాసనము కొరకు పెండ్లి కుమారుడే తినిపించుచున్న ముఖ దర్శనంలోని దర్శన భోజనం. ప్రకటన 3:20. తరువాత నైజ పాపములు నశించుటకు వరుడే వడ్డించుచున్న ముఖ దర్శనములోని దర్శన భోజనం. నైజ పాపములు నశించుటకు వరుడే వడ్డించుచున్న ముఖ దర్శనంలోని దర్శన భోజనం. దానికి కొన్ని రిఫరెన్స్ వేసుకోండి పాటని. తర్వాత 10 7 పెండ్లి విందులోని పరిపూర్ణత కొరకు సిద్ధపరచబడిన ముఖ దర్శనంలోని దర్శన భోజనం. 7 పెండ్లి విందులోని పరిపూర్ణత కొరకు సిద్ధపరచబడిన, ఇంకా చెప్పాలి అంటే సిద్ధపరచబడిన ఏర్పరచబడిన దర్శన భోజనంలోని ముఖ దర్శనములోని దర్శన భోజనం. ప్రభు అన్నారు, ఏర్పరచబడిన వారికి అది దొరుకుతుంది అన్నారు. జబదయి కుమారుల తల్లి ఏమన్నది వచ్చి, అయ్యా కుడి వైపున ఒకరిని కూర్చోబెట్టుకో, ఎడమ వైపున ఒకరిని కూర్చోబెట్టుకో అంటే ఆయన ఏమన్నారు, ఏర్పరచబడిన వారికి అది దొరుకుతుంది. నేను త్రాగలనంటే తాగుతాం అన్నారు, చేయగలరా అంటే చేస్తాం అన్నారు. అయినా నా స్వాధీనంలో లేదు. అది ఎవరికి? ఎందుకంటే మీరందరూ కూడా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ 100కి 100 మార్కులు వచ్చినాయి. వీళ్ళందరూ క్లాసులో 10 మంది ఉంటే అందరికీ 100కి 100 మార్కులు. ఎవరికి వాళ్ళు ఫస్ట్ ర్యాంకు? అయ్యా ఎవరికి ఇవ్వాలా? 100కి 100 మార్కులు ఆన్సర్ అందరికీ వచ్చినాయి కదా, అందరికీ 100కి 100 మార్కులు వచ్చినాయి. ర్యాంక్ ఎవరికి ఇవ్వాలా? ఇంగ్లీష్లో స్టైలిస్టిక్స్ అంటారు. హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళకి, ప్రజెంటేషన్ బాగున్న వాళ్ళకి, తర్వాత రైట్ ఇంటర్నల్ మార్క్స్, ఎవాల్యుయేషన్. అంటే దానికి 100కి 100 మార్కులకు ముందు రావడానికి వెనకాల వాళ్ళు పడిన ప్రయాసకి, ఇండస్ట్రీకి, ఇంకా అటెండెన్స్. ఎగ్జామ్ రోజు వచ్చి తీసేసాడు, నిజమే. కానీ సంవత్సరం అంతా ఏంటి నాయనా నీ రొటీన్ పరిస్థితి అంటే ఫెయిల్, లేదు అటెండెన్స్ లేదు. సో ఇట్స్ నెగిటివ్. అదొక ఏమిటది? అదొక మనకి 100కి 100 వచ్చినా కూడా ఏర్పరచబడిన గుంపులోనికి చేరుకోపోవడానికి కారణాలు ఇవన్నీ. యు ఆర్ 100 out of 100, నో డౌట్. 100కి 100 వచ్చినాయి, కానీ ఏర్పరచబడిన వారి గుంపు ఎలా ఉంటుందంటే ఈ కారణాల్లో ఉంటుంది. అది వీటన్నిటిలో మనం అందరూ డిఫాల్టర్స్మే కదా. అటెండెన్స్ ఉండదు, ప్రజెంటేషన్ ఉండదు, ఇంకా నీట్ హ్యాండ్ రైటింగ్. నిజమే, తప్పులు లేవు. తప్పులు లేనిది ఎవరికి కావాలి? అంతా రాసావు, బాగానే ఉంది. ప్రజెంటేషన్ బాగా ఉండాలి కదా. ఏమి 2వ పాయింట్ 3వ పాయింట్ రాయకూడదు ప్రజెంటేషన్ అంటే. 5వ పాయింట్ తీసు, సరే జవాబులే
5వ పాయింట్ 5 నెంబర్లోనే రాయాలా. 5వ పాయింట్ తీసుకెళ్లి 4వ నెంబర్లో రాయకూడదు, లేదా 7వ పాయింట్ తీసుకెళ్లి 2వ నెంబర్లో రాయకూడదు. ఏమంటారు దీన్ని? ప్రజెంటేషన్ అంటారు. ప్రజెంటేషన్లో తేడా రాకూడదు. సరే, ఇవన్నీ ఎందుకు నాయన, ఇంక కానీ తలబట్టుకుని కూర్చున్నాను. ఇప్పటికే నాకేదో శరీర రక్తాలు కాస్త చేసి తొందరగా ఏదో అందరికీ కూడా కల్పిస్తున్నారు, నువ్వు కూడా కల్పించే ఒకసారిగా అయిపోతుంది. సరే, ప్రియమైన వాళ్ళారా, మనం అలా కాకుండా ఏం చెయ్యాలా చెప్పండి? సమస్తమును పరీక్షించి వీలైంది చేపట్టండి అని అన్నారే. ఆత్మీయ జీవితంలో ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ఏం చేయాలి? మనం పరిశీలించి, పరిశోధించి, పరిష్కారంగా తెలుసుకోవాలి. పరిష్కారంగా తెలుసుకోవాలి. అప్పుడు చెప్పండి, అప్పుడు హండ్రెడ్ కాదు, ఏర్పరచబడిన వారి గుంపులో చోటు వస్తుంది. అయ్యా, మీరు తాగగలరు, నేను పొందే బాప్తిజం పొందగలరు, కానీ అది నా వశంలో లేదు. ఎందుకు? చదవండి ఆ మాటలు, మార్క్స్ వార్తలో చదవండి. సరే, నేను చెప్పినంతకాలం మీకు ఇలాగే ఉంటుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 39-40 వచనాలు చదవండి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలో నుండి మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకుతుంది. ఎవరికి సిద్ధపరచబడిన వారికే దొరుకుతుంది, ఎవరికి ఏర్పరచబడిన వారికే దొరుకుతుంది. ఎందుకని? ఈరోజు నేను అడిగాను, రేపు తర్వాత ఏం చేయాలి? పునరుద్ధాన కాలంలో మళ్ళీ అడగాల. ఏమని? నేను తాగలరా, నేను కొంచెం బాప్తిజం పొందగలరా అంటే మీరు చేసినట్లే వాళ్ళు కూడా చేస్తారు. అందరికీ ఈక్వల్ మార్క్స్ వస్తాయి. అప్పుడు ఎవరికి ఏర్పరచబడిందో అంటే ఎన్ని విషయాల్లో ఈ ఏర్పరచబడినటువంటి వాళ్ళందరిలో ఎవరు టాప్ మెరిట్లోనికి వస్తారో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది. అది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట కాదా? అంటే వీటిని కొంచెం మనం ఆధారం చేసుకోవడానికి నన్ను నమ్మిన వారు నాకంటే ఎక్కువ కార్యములు అట్లాగా. అందుకే కదా ఒక రోజు చెప్పుకున్నది, 100కి ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం? ఓకే, అడ్వర్టైజ్మెంట్, పెన్నుకి రబ్బర్కి అడ్వర్టైజ్మెంట్ ఏంటి? 100కి 105 మార్కులు. 100కి ఇదేంటి, ఎప్పుడు వస్తాయా? రావు. ఊరికే వాళ్ళు అన్నారు. అట్లాగే పెళ్లి కుమారుడు కూడా ఏమన్నారు? 100కి 105 తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళారు. 100కి 105 అంటే ఏమిటి? నన్ను నమ్మిన వారు చదవండి ఆ మాటలు కూడా, ఎక్కడ ఉన్నదో తీసి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. అయిపోయింది, ఇంక అయిపోయింది లేదు, బాధపడదు. 14-12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు ఆయన విశ్వాసం ఉంచు వాడునో చేయును, వాటికంటే మరి గొప్పవియు. వాటికంటే మరి గొప్పవియు అంటే ఏమిటి? వాటికంటే మరి గొప్పవియు అంటే 100కి 105 ఇది ఛాలెంజ్ అని, అంటే ఇది డెస్టినేషన్ అని చెప్పి తండ్రి వదిలిపెట్టి వెళ్ళారు పెళ్లి కుమారుడు. ఇప్పుడు దానికి దరిదాపుల్లో కూడా రాకుండా నేను ఈ భూలోకంలో నా చైర్ రిజర్వేషన్ చేసుకున్నాను, నేను అక్కడి నుంచి వచ్చిన నా చైర్ నాకే ఉంచి, నా సీట్ నాకే ఉంచు అంటేనో కుదరదు. ఎందుకు? ఆయన ఏ ఛాలెంజ్ అయితే వదిలేసి వెళ్ళారో దానికి నువ్వేం కావాలా? యు మస్ట్ రీచ్. నువ్వు అక్కడికి వస్తే అప్పుడు ఏమొస్తుంది? ఆ ఏర్పరచబడిన వారి కొరకు సిద్ధపరచబడినటువంటిది మీకు వస్తుంది. కనుక అయ్యా దయచూడయ్యా, మమ్మల్ని దయచూడయ్యా అని ఆయన కనికరముల కొరకు వేడుకుందాం. ఎక్కడున్న కనికరములు? ఆయన ముఖబింబములోని కనికరముల వైపు చూస్తూ
చెప్పండి. ఈ దర్శన భోజనాన్ని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి అతి పరిపూర్ణమైన దర్శన భోజనమును మనకు అందించి సంతోష బలము చేత సర్వ కష్టములను, సంపూర్ణ బలము చేత సర్వ శోధనలను జయించి అధికముగా జయించి పెండ్లి కుమారునికి వడ్డించుచు పెండ్లి కుమారునితో కలిసి భుజించగలిగిన మహిమ సింహాసనము యొక్క మహిమ సౌభాగ్యమును, మహిమ విందులోని మహిమ సౌభాగ్యమును మనకి ఎల్లరకనూ అనుగ్రహించునుగాక. పెండ్లి కుమారుడా, ప్రాణం ప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రములు. మంటి వారమునైనా మానవ మాత్రులము తండ్రి, మానవ మాత్రులు కనికరించి అయ్యా నీ మహిమ ముఖ దర్శనములోనికి తోడుకొని వచ్చి నీ ముఖ దర్శనములో ఎన్ని విజ్ఞాపనలు చేయవలెనో, నీ ముఖ దర్శనములో ఎంత మంచితనము కనపరచవలెనో, నీ ముఖ దర్శనములో ఎంతగా నాయనా మీ ఎదుట చిన్న కుమారుని వలె తగ్గించుకొనవలెను, దానియేలు గారి వలె ఎన్ని విజ్ఞాపనలు చేయవలెనో, యాకోబు గారి వలె ఎంతగా పెనుగులాడవలెను, అయ్యా ఈ సొలొమోను గారి వలె ఎంత మహిమ జ్ఞానమును సంపాదించుకొనవలెను. మా తండ్రి గారితో రాయించావు కదా ఆయన, విజ్ఞానమని రాయించావు కదా, ఎంత మహిమ జ్ఞానమును సంపాదించుకున్నవాడు అయ్యా, ఎంత చనువును సంపాదించుకున్నవలను, సింహాసన వధువు యొక్క ఎంత చనువును సంపాదించుకున్నవలను నాయన ఈ దర్శన భోజనము ద్వారా నాకు నీ పేద బిడ్డలకు అనుగ్రహించి అయ్యా పెళ్లి విందునందు వధువు పీఠం నీ చెంత నుండి నన్ను గ్రహించావు గనక ఇదిగో నీ చెంత నుండి నీ ముఖ దర్శనము చేయొచ్చు. పెండ్లి విందు 7 ఏళ్ల పెండ్లి విందులోని పరిపూర్ణతను నాయన అందుకొని అనుభవించవచ్చు ఉన్న ఏర్పరచబడిన పెండ్లి కుమార్తె యొక్క అనుభవాంతస్తును ఈ శరీర రక్తముల విందు ద్వారా నాకు, ఈ వాక్య ధ్యానము ద్వారా నాకు నీ దేని బిడ్డలకు అందించు. యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. వాళ్ళరా పోగొట్టుకొనకండి. మరి కొంత త్వరగా చెప్పినా హడావిడిగా చెప్పినా దయచేసి ఓపికగా ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకుంటే మీకు మహిమ దొరకక మానదు అన్నారు.